హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 రోజులు మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం రాగల 2 రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి గత రాత్రి బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని, కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి ఋతుపవనాలు మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తరిస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి ఋతుపవనాలు అటు వాయుగుండం ప్రభావంతో రాగల 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని, జూన్ మొదటి వారంలో కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రేపు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఈరోజు రేపు భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా రాగల 2 రోజులు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు తెలంగాణ జిల్లాలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే గత రాత్రి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందని, రాగల 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రేపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని, జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ ఎండలు ఉక్కపోత
వచ్చే వారం రోజులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, మళ్ళీ ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజు రేపు మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.